ఈరోజు సీఎం గారితో కలిసి అన్నా క్యాంటీన్లో ఫోన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ వస్తూ ఉంటాం అన్నా క్యాంటీన్కి, వచ్చి తింటా ఉంటాం. కానీ ఈ రోజు స్పెషల్ డే. ఆయన కలవడం గొప్ప అనుకుంటే ఆయనతో పాటు టిఫిన్ చేసి, అది కూడా ఆయన పుట్టినరోజు రోజు ఆయనతో కలిసి టిఫిన్ చేయడం చాలా గర్వంగా ఉంది. అసలు ఎవరైనా అనుకుంటారు అసలు ఒక సామాన్య ఆటో డ్రైవర్లకి దగ్గరికి సీఎం గారు వచ్చి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తారని, వాళ్ళతో పాటు ఉంటారని ఎవరు అనుకోరు. అసలు ఆ షాక్ మేము ఆయన వచ్చి చేశారండి. చాలా మంచిది. 50 రూపాయలు భోజనం అంటే పూట కాకపోతే తోలుకొని వెళ్తే రోజుకు 1000 రూపాయలు తోలుతాం. ఆ 1000 రూపాయల్లో మధ్యాహ్నం భోజనం చేయాలంటే 100-150 రూపాయలు అయ్యి, ఈ అన్నా క్యాంటీన్ వల్ల 5 రూపాయలతో అయిపోతుంది. ఇది మా ఖర్చుకి ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు అంటే కొంచెం మంది వైసీపీలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అంటున్నారు అన్నా క్యాంటీన్లు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, పెట్టి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమన్నారు? కడుపుకు పెట్టేదాన్ని వేస్ట్ చేయడం అనేది అంత మూర్ఖులు ఎవరు ఉంటారు? అది కడుపు నిండా పెట్టడానికి లేని వాళ్ళు ఎంతమంది. నేనంటే ఆటో డ్రైవర్ని ఒక్కటి తోలుకున్నాను తెలుసుకొని బయట అసలు లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతంటే దాన్ని వేస్ట్ అని అంటాం. అసలు మూర్ఖులు మాట్లాడతారు. అలా వాళ్ళు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? మరి అలా మాట్లాడే అలా చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పక్కన పట్టేశారు జనాన్ని. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి ఎక్కువ మందికి ఇలా అన్నా క్యాంటీన్లు ఎక్కువ మంది పెడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇంకా పెంచాలనుకో ఆయన ఉన్నారంటే ఇంకా సంతోషం కదా. ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుంది, ఇంకా ఎక్కువ మందికి అవకాశం దొరికింది. హాస్పిటల్కి వస్తారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వాటికి బయట మెయింటెనెన్స్ చూసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. అదే ఇది అన్నా క్యాంటీన్ అంటే కడుపు తింటారు. అక్కడ ఉన్న డబ్బులు హాస్పిటల్లో ఉపయోగపడతాయి. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.